హలో అందరికీ, ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో బెండి ఫ్రై చేసేద్దాం రండి. ఒక అరకిలో బెండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్లో వేసి తడి లేకుండా తుడుచుకోండి. వీటిని ఇప్పుడు 1/2 ఇంచ్ మందం ఉండే విధంగా కట్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఎండలో పెడితే జిగురు అనేది ఉండదు. అప్పుడు ఫ్రై ప్రాపర్గా వస్తుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి బెండకాయని దాంట్లో వేసి 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 15 జీడిపప్పులు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి 2 నిమిషాల పాటు మంచిగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి 1 మినిట్ పాటు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న బెండీస్ని సపరేట్ చేసుకున్నాం కదా, ఆ బెండీస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా 1కి 2 సార్లు నీట్గా కలిపేసేయండి. అప్పుడు జీడిపప్పు, పల్లీలు ఒక దగ్గరే ఉండకుండా బెండీస్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం కలిపిన మిశ్రమాన్ని ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకొని దీంట్లోకి డ్రై కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేస్తే మంచిగా మిక్స్ చేసేసుకుంటే అచ్చం మన క్యాటరింగ్ స్టైల్లో మనకి భోజనాల్లో కూడా వడ్డిస్తారు కదా, సేమ్ అదే కలర్ కానీ ఆ లుక్ కానీ అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీని ఫుల్ లింక్ డీటెయిల్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసి ఎలా అనిపించిందో కామెంట్